సుదీర్ఘ 4 దశాబ్దాల చరిత్ర ఆ పాఠశాల సొంతం. ఇదేదో ఒక రోజులో సాధించిన ప్రగతి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారిలో విద్యా కుసుమాలను పూయించేలా నిరంతర శ్రామికులైన అధ్యాపకుల కృషి, అంతే తపనతో తమ సారథ్యంలో ఏర్పాటైన రాజా రామ్మోహన్ రాయ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సింగుపురం శారదా విద్యానికేతన్ ద్వారా ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు సాధించటమే కాకుండా ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల చరిత్రలోనే 10వ తరగతి హిట్స్లో అద్భుత ఫలితాలు సాధిస్తూ జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ అంకిత భావంతో కూడిన ఉపాధ్యాయుల సమిష్టి కృషి కారణంగా 10వ తరగతి పరీక్షల్లో అగ్రగామి విద్యా సంస్థగా అధికారులతో మన్ననలు అందుకుంటోంది. ప్రతి ఏటా తమను తాము సమున్నత స్థాయిలో నిలుపుకునేందుకు లోపాలను సంహరించుకుంటూ విశ్లేషించి అగ్రగామి విద్యా సంస్థగా శారదా విద్యానికేతన్ ప్రతి ఏటా తల్లిదండ్రుల మన్ననలను పొందుతున్న క్రమంలో విద్యా సంస్థ కరస్పాండెంట్ ఫౌండర్ ముద్దాడ రామ్మోహన్ రావు అకుంఠిత దీక్ష, నిరంతర తపన ఎంతో ఉంది. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే అన్ని రంగాలలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నియమించిన మార్గదర్శకాలను పాటిస్తూనే నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా విద్యార్థులను సిద్ధం చేస్తోంది. ఆ క్రమంలోనే విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మరింత పెంపొందించేందుకు ఒకరి ఆలోచనలు మరొకరికి పెంపొందించడం, తద్వారా సమాజానికి దోహదపడేలా పాఠశాల స్థాయితోనే ప్రాజెక్టులు రూపొందించడం లక్ష్యంగా శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం సమీపంలో శారదా విద్యానికేతన్ నూతన భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ విద్యార్థులలో నూతన ఆవిష్కరణలకు, ఆలోచనలకు రేకెత్తించింది. విద్యార్థులతో రూపొందించిన ఈ సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులను తిలకించేందుకు, మరిన్ని కొత్త ఆలోచనలు రేకెత్తేలా మెదడును చురుకుగా ఆలోచన చేసేందుకు పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు వారి ఉపాధ్యాయుల సంరక్షణలో శారదా విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ను తిలకించేందుకు తరలివచ్చారు. విద్యార్థులతో రూపొందించిన ఈ ప్రాజెక్టుల వివరాలను, వాటి ప్రయోజనాలు, వ్యవసాయానికి, రైతాంగానికి, నేటి ఆధునిక ప్రపంచంలో నిత్య జీవనంలో దోహదపడే ప్రతి వస్తువు ప్రయోజనాలను వివరిస్తూ ప్రయోజనాత్మకంగా చిట్టి చేతులు రూపొందించిన వివిధ ప్రాజెక్టులను విద్యార్థులు తిలకించి ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులలో రూపొందించిన విజ్ఞానదాయకమైన ప్రాజెక్టులు రూపకల్పన చేసి వారిలో నిమిడీకృతమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పదును పెట్టేందుకు ఈ తరహా ప్రాజెక్ట్స్ ఎంతో విజ్ఞానదాయకంగా ఉన్నాయని, ఒకరి ఆలోచనలు మరొకరు తెలుసుకునేందుకు సరికొత్త శాస్త్ర పరిశోధనలకు ఎంతగానో దోహదపడతాయని సైన్స్ ఫెయిర్ తిలకించేందుకు వచ్చిన మండల విద్యాశాఖ అధికారి కృష్ణారావుతో పాటు పలు ప్రైవేటు గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాలు, సైన్స్ ఫెయిర్ నిర్వహించిన శారదా విద్యానికేతన్ అధ్యాపక సిబ్బందితో పాటు నిర్వాహకులను అభినందించారు. ఈ క్రమంలో కరస్పాండెంట్ ఫౌండర్ ముద్దాడ రామ్మోహన్ రావు పాటు ప్రిన్సిపాల్ ముద్దాడ కృష్ణ చైతన్య, పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. This is an inspirational program and a motivational program to all students for becoming the future scientists. The management అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. మంచి ఏర్పాట్లు, బ్యారికేడ్స్ అన్నీ పెట్టి చాలా ఎక్కడ కూడా క్లమ్జీ లేకుండా ఏర్పాటు చేశారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వేరియస్ డైమెన్షన్లో ప్రాజెక్టులు తేవడం జరిగింది. అన్ని రకాలుగా నేను కొన్ని ప్రాజెక్టులు కూడా విజిట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా వర్కింగ్ మోడల్స్ తీసుకోవడం చాలా మంచిది. పిల్లల్లోన ఇప్పటి నుంచి సృజనాత్మక అనేది చాలా ఆహ్వానించదగ్గది. చాలా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తర్వాత వాళ్ళ యొక్క నాలెడ్జ్ కూడా చాలా బాగుంది. వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. అనేక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి మేనేజ్మెంట్కి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మిగతా పక్క స్కూల్ కూడా వచ్చి ఈ విజిట్ చేశారు. పేరెంట్స్ అందరు కూడాను అంటే జనరేషన్లో మార్పు వచ్చింది చాలా. ఈరోజు ఎస్టాబ్లిష్ చేసుకొని అన్ని ఫెసిలిటీస్తో గవర్నమెంట్ నామ్స్ పరిధిలో ఉన్నాము. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ పెట్టాలని మేము పిల్లలు, పేరెంట్స్ అందరూ కోరటం, మేము కూడా ఎలాగైనా చేయాలి, పిల్లల్లో ఒక రకమైన సృజనాత్మకత పెంచాలి, కాంపిటీషన్ పెంచాలి అన్న ఉద్దేశంతో ఇది చేసాం. చాలా ఉత్సాహంగా పేరెంట్స్ పాల్గొన్నారు. ఇది పిల్లలు ఇందులో పాల్గొన్నారు, పేరెంట్స్ కూడా వచ్చారు. చుట్టూ దగ్గర ఒక 30 స్కూల్స్ వరకు ఇప్పుడు విజిట్ చేస్తున్నారు.
ఇంకా మధ్యాహ్నం కూడా చాలా స్కూల్స్ వస్తాయి. అలాగే ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఆల్సో అందరూ కూడా చక్కగా దీన్ని తిలకించి పిల్లలకి తగిన ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ విరమించుకుంటున్నాను.